బీఆర్ఎస్ పార్టీలో అరెస్టులకు పర్వం మొదలైంది అని చెప్పేసి పార్టీలు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నిజానికి ఈ కేసును ఏ విధంగా చూస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు విచారణకు హాజరవుతుంటేనే అరెస్టు చేస్తారంటారా, ఏమంటారు? ఈ రాష్ట్రంలో గ్రామాన ఉన్నటువంటి రైతులు రైతు బంధు రాక, రుణమాఫీ కాక, పంటలకు సరైనటువంటి ధరలు రాక, గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూ, యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు రోడ్డు ఎక్కుతూ, చిరుద్యోగులు ఉద్యోగాల్లో చేయాల్సినటువంటి వాళ్ళు ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము తన వైఫల్యాల నుండి ప్రజల నుండి దృష్టి మళ్లించడానికి కేటీఆర్ గారి మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంతే తప్ప దాంట్లో ఇంకేం లేదు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలో ఎలగబెట్టింది ఏమున్నది, ఏం లేదు కదా, ప్రజల్ని హింసించడమే కదా. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా, అది హైడ్రా కానీ, మూసి కానీ, లగచర్ల కానీ, లేదా ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, జియో 29, జియో 46, ఈ రకంగా రాష్ట్రంలో ఎవరికి ఏ వర్గానికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఆపదలో వాళ్లకు అండగా నిలబడ్డది కేటీఆర్ గారు, బాంధవుడుగా నిలబడ్డది కేటీఆర్ గారు. కాబట్టి ఎట్లన్నా చేసి వారిని అడ్డు తొలగించుకోవాలా, ఏం చేయాలి, కేసు పెట్టాలి, తప్పుడు కేసు పెట్టి జైలు పంపితే అయిపోతుంది అని వాళ్ళు కక్షపూరితంగా ఈ కేసు పెడుతున్నారు. అంతే. అంటే ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే ఈ కేసులన్నీ నమోదు చేస్తున్నారంట. 100% అంతే కదా. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి మొదటి రోజు నుండి ఇప్పటి వరకు తెల్లారు లేస్తే ప్రభుత్వం ఏం చేయాలా, ఈ పథకము ఆ పథకము, ప్రజలకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. కానీ వీళ్ళదేంది, విద్యుత్ ఒప్పందాల్లో స్కామ్ ఉన్నది, ఫోన్ ట్యాపింగ్లో స్కామ్ ఉంది, ఇంకో దాంట్లో స్కామ్ ఉంది, డ్రగ్స్ ఏదో చేస్తున్నారు, రిఫార్మ్లో ఈ రేస్లో స్కామ్ ఉందని చెప్పేసి ఈరోజు ప్రజల మీద పెట్టాల్సినటువంటి దృష్టిని మీరు ప్రతిపక్షాల మీద పెట్టిళ్ళు. ప్రజా పాలన చేయాల్సినటువంటి మీరు ప్రతీకార పాలన చేస్తున్నారు, పోలీసుల పాలన చేస్తున్నారు, పైశాచిక పాలన చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే శక్తి, ఆ చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ధీటుగా స్పందించిళ్ళు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 చెంపలు వాయించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ కేసులు పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ మనోధైర్యం కోల్పోయే అవకాశం ఏముండదు. ఎందుకు ఆత్మవిశ్వాసం కోల్పోతుందని చెప్పండి. ఇప్పుడు 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు అని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పారు. అలాంటి వెనుకబడినటువంటి తెలంగాణను తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1గా, ఐటీలో నెంబర్ 1గా, విదేశీ పెట్టుబడుల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి పార్టీని మీరు బదనాం చేయాలనుకుంటే ప్రజలు అండగా నిలుస్తారండి. ఈరోజు చూడండి, గాంధీ భవన్కి ఎవడు పోతలేడు, కానీ తెలంగాణ భవన్కు హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, గ్రూప్ 1, 2 వాళ్ళు, జియో 46 వాళ్ళు, జియో 29 వాళ్ళు, రైతు కూలీలు, మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు. తెలంగాణ భవన్ కాస్త ఈరోజు ప్రజాభవన్గా, నిజమైనటువంటి ప్రజాభవన్గా, తెలంగాణ గ్యారేజ్గా ఈరోజు మారుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు భయపడతాం? ప్రజలే అండగా నిలిస్తారు, ప్రజలే పార్టీని కాపాడుకుంటారు, ప్రజలే నాయకులను కాపాడుకుంటారు. ఈ కేసుల నుండి క్లీన్ చిట్తో కేటీఆర్ వస్తారంటారా? 100% కడిగిన ముత్యంలాగా వస్తాడు. తప్పకుండా మళ్ళీ ధీటైనటువంటి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తారు. తప్పకుండా ఇదొక ప్రోగ్రెసివ్ స్టేట్ తెలంగాణ స్టేట్. ఇలాంటి స్టేట్కి కేటీఆర్ గారి నాయకత్వం అవసరం. మీరు ఆలోచించండి, 3.5 లక్షల ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి రాష్ట్రంలో 10 లక్షల ఐటీ ఎంప్లాయీస్ ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేటీఆర్ గారికి ఉంది. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం పూట పోతే, ఇటు మొక్కన గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, కోకాపేట పోతే అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, తెలంగాణలో లేదా న్యూయార్క్లో ఉన్నామా అన్నటువంటి ఒక పరిస్థితి నిర్మాణం. నేను అమెరికా పోయేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. అమెరికాకు ధీటుగా ఈరోజు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా మళ్ళీ కేటీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటారు. కేటీఆర్ గారి నాయకత్వం అవసరము. కడిగిన ముత్యంలాగా వస్తాడు. తప్పకుండా కడిగిన ముత్యం ఎవరు, మలినం అంటినటువంటి ముత్యం ఎవరో ప్రజలే తెలుస్తారు. థ్యాంక్ యూ అండి. కేసీఆర్కు ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ప్రశ్నించినందుకే, ఈ ప్రభుత్వం పైన ప్రశ్నించినందుకు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి పోరాటం చేసుకున్నందుకే వారిని అడ్డుకునేందుకు, వారిని అడ్డు తొలగించుకునేందుకు ఇలాంటి కుట్రపూరితమైన కేసులు పెడుతున్నారని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆచార్యతో మహేందర్, ఎలైట్ మీడియా.